ఈ పనికిమాల రోజు ఏం మాట్లాడుతుందో ఒకసారి చూడండి. ఒళ్ళు పుళ్ళు మర్చిపోయి మాట్లాడుతుంది. చూసావా, ఒక ఆడదాయి మాట్లాడాల్సిన మాటేనా? పాలు పితుక్కుంటారు దగ్గరుండి నీ పేరు పిసికేటోళ్ళం మేము. ఒక పనికిమాల ఆడదాను నువ్వు. ఆడవాళ్ళకే పరుగు తీసి ఆడదాను నువ్వు. నీ మొగుడు నిన్ను ఎలా భరిస్తున్నా నాకు అర్థం కావట్లేదు. వాడు ఒక ఏషినా కొడుకులాగా ఉన్నాడు, వాడు ఒక బద్మాస్గాలాగా ఉన్నాడు. నీ మొగుడు సేదగలడు. నువ్వు ఏ ఏ రోజైనా తిరుపతికి వచ్చారా? జగన్మోహన్ రెడ్డి భార్యతో ఎప్పుడైనా వచ్చాడా? వాడు సన్నాస్తాను. టీటీడీ దేవుడిది కళ్యాణం సాల్వ కప్పించుకుంటుంది భారతి. నువ్వు వచ్చి మాట్లాడుతాను, ఏదో మాట్లాడుతుంది పనికిమాల. ఎందుకు భార్య సమేతంగా మరి కనిపించలేదని అడుగుతున్నా. మీరు అడుగుతారు కదా, మా జగనన్న మా వదిన భారతమ్మ ఎంత లక్షణంగా ఉగాది పండుగ జరిపి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విషెస్ చెప్పారు. మరి సనాతన యోధుడు పనికిమాలతన నీ భారతి అమ్మ, నీ జగన అన్న ఏ గుడికి వెళ్ళే, ఇంటి ముందు సెట్ వేసుకుంటారు. ఏ గుడికి వెళ్ళరు. ఒక పనికిమాలతనం. నువ్వేం మొగుడిని తేవు, వాడేం పిల్లాన్ని తేడు. మీరు నీతులు చెప్తారు మా ఆంధ్రప్రదేశ్ జనాలకి. పనికిమాలతనం. మాకు ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం. ఇలాంటి ఘోరంబోకు ఆడదాన్ని ఏం చేయాలంటే పందికి నువ్వు దున్నపోతు కట్టి చేర్చాలి. ఇలాంటి ఆడదాన్ని. ఇది కొద్దా మొక్క నేను మాట్లాడుతాను చూడండి. హిందూ ధర్మాన్ని హిందూ కల్చర్ని కాపాడడానికి పుట్టినట్టు చెప్తాడు కదా పవన్ కళ్యాణ్. మరి ఆయన భార్య తెలుగు వాళ్ళ నూతన సంవత్సరం ఉగాది టైంలో ఎక్కడికి వెళ్ళి నీ ఇంటి ముందు చేసుకోవాలా? ఇంట్లో చేసుకుంటారు. ఎవరు పండగలు ఇంట్లో చేసుకోవాలా? ప్రతిదీ వీడియో చూపించాలా? మీరంటే హెచ్చుడు నా కొడుకులు. మీ జగన్మోహన్ రెడ్డికి నిజం చెప్తున్నా, హిందూ మతం అంటే నచ్చదు, హిందూ దేవుడు అంటే నచ్చడు. లేదు నేను క్రిస్టియన్ అని ఒప్పుకోడు. మళ్ళీ నీవు ఒక రాజకీయ నాయకుడు, అన్ని మతాలను గౌరవిస్తేనే బాగుపడతారు. నీ జగన్మోహన్ రెడ్డి ఓ తీర్థం ఎత్తే తీర్థం తీసుకోడు, ఒక అత్యంతలు ఎత్తిన నెత్తి మీద వేసుకోడు. నువ్వు నాయకుడు వచ్చిన చెప్పిన నీతులు మేము వినాలా? ఓ పనికిమాలదాన్న నోరు మూసుకుని దెంగే ఇంటికి. నీ మొగుడు ఒక లంగాగాడు కాబట్టి నీ ఆటలు సాగుతాయి. అదే నా ఇంట్లో కానీ ఇలాంటి ఆడదాయి కానీ ఉంటే సంపి దెంగిదండి పనికిమాల రోజా. జై హింద్, జై భారత్.